మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా మీకు ఇలాంటి జాబ్ అప్డేట్స్ రావడం జరుగుతుందండి. ఎయిమ్స్ మంగళగిరి నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల వారు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి ఈ పోస్టులకి. సో ఈ నోటిఫికేషన్స్లో 2 నోటిఫికేషన్లు పెట్టడం జరిగిందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ట్యూటర్ లేదా డెమాన్స్ట్రేటర్స్ కాంట్రాక్చువల్ బేసెస్ ఎయిమ్స్ మంగళగిరి. సో ఇక్కడ డీటెయిల్స్ మనం క్లిక్ చేయొచ్చు, అప్లై నౌ క్లిక్ చేయొచ్చు. అప్లై నౌ క్లిక్ చేస్తే గూగుల్ షీట్ ఓపెన్ అవుతుందండి. అలాగే సీనియర్ రెసిడెంట్స్ ఆర్ సీనియర్ డెమాన్స్ట్రేటర్స్ అట్ ఎయిమ్స్ మంగళగిరి. ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. అప్లై నవ్ అంటే గూగుల్ షీట్ అయితే ఓపెన్ అవుతుందండి, గూగుల్ ఫాము. సో ఆ నోటిఫికేషన్ సంబంధించి చూసేద్దాం. సీనియర్ రెసిడెంట్, సీనియర్ డెమాన్స్ట్రేటర్స్ అట్ ఎయిమ్స్ మంగళగిరి ఇచ్చారు కదా. ప్రధాన్ మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద అయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ మ్యాక్సిమం 3 years అనేది 3 years ఖచ్చితంగా అయితే ఉంటాయండి. కాంట్రాక్ట్ బేసిస్ రిక్రూట్మెంట్ ఇది. 2 January 2026 5 PM లోపు అయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్ చేసేయాలండి. సో లాస్ట్ డేట్ వచ్చి 2 January 2026. పోస్టులు ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి చూసేయండి. అనస్థీసియాలజీ 3, అనాటమీ 2, బయోకెమిస్ట్రీ 2, కార్డియోథెరసిస్ సర్జరీ 1, కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్ 2, కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ అండ్ ఎండోడోంటిక్స్ 1, డెర్మటాలజీ 4, ఈఎన్టీ 1, ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ 1, జనరల్ మెడిసిన్ 5, జనరల్ సర్జరీ 5, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ 2, మెడికల్ ఆంకాలజీ 2, మైక్రోబయాలజీ 2, నీనోటాలజీ 2, న్యూరో సర్జరీ 2, న్యూక్లియర్ మెడిసిన్ 1, ఒబెస్టిక్స్ అండ్ గైనకాలజీ 4, ఆప్థాల్మాలజీ 2, ఆర్థోపెడిక్స్ 5, పీడియాట్రిక్స్ 3, పాథాలజీ 2, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలేషన్ 2, ఫిజియాలజీ 2, పల్మనరీ మెడిసిన్ 2, రేడియో డయాగ్నోసిస్ 3, రొమటాలజీ అండ్ క్లినికల్ ఇమ్యునాలజీ 2, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ అండ్ హెమోథెరపీ 2, ట్రామా అండ్ ఎమర్జెన్సీ 6, యూరాలజీ 3. టోటల్గా వచ్చి 76 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇక్కడ కేటగిరీ వైజ్ కూడా ఇచ్చారు. యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అండి. ఎస్సీ అంటే షెడ్యూల్ క్యాస్ట్, ఎస్టీ అంటే షెడ్యూల్ ట్రైబు, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ అండి. సో ఈ విధంగా పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 పోస్టులు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో అలాగే మనకి ఇక్కడ దీనికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఇచ్చారు. మెడికల్ క్యాండిడేట్స్కి ఎలా ఉండాలి, నాన్ మెడికల్ క్యాండిడేట్స్కి ఎలా ఉండాలో ఇచ్చారు. సో మెడికల్ క్యాండిడేట్స్కి వచ్చి పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ అయితే ఉండాలి. ఎలా అంటే ఎండి ఆర్ ఎంఎస్, డిఎన్బి ఆర్ డిఎంఆర్ ఎంసీహెచ్ అయితే ఉండాలి. నాన్ మెడికల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంఎస్సి లేదా బయోటెక్ డిగ్రీ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. అలాగే పిహెచ్డి కూడా ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ వచ్చి 45 years అండి, 45 సంవత్సరాలు. క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి జనరల్ కేటగిరీలో 10, ఓబీసీ 13, ఎస్సీ ఎస్టీ 15, ఇలాగ పీడబ్ల్యూడీ కేటగిరీస్ కూడా ఇవ్వడం జరిగిందండి. మెడికల్ క్యాండిడేట్స్కి స్కేల్ ఎలా ఉంటుంది, పే స్కేల్ 67,700, నాన్ మెడికల్ క్యాండిడేట్స్కి 56,100 అయితే రావడం జరుగుతుంది. మంత్లీ శాలరీ అండి ఇది. ఎంఎస్సి విత్ పిహెచ్డి చేస్తారు కదా నాన్ మెడికల్ క్యాండిడేట్స్, వాళ్ళకి 56,100 రూపాయలండి మంత్లీ శాలరీ అది. ఇంటర్వ్యూ బేసిస్ మీద అయితే ఈ ఉద్యోగాలు అయితే తీసుకోవడం జరుగుతుందండి. ఇంటర్వ్యూ అనేది ఫిజికల్ మోడ్లో ఉంటుంది. ఎక్కడ జరుగుతుందంటే అడ్మిన్ అండ్ లైబ్రరీ బిల్డింగ్, ఎయిమ్స్ మంగళగిరి, గుంటూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ ఇంటర్వ్యూ అనేది నిర్వహించడం జరుగుతుందండి. సో అలాగే మనకి ఇక్కడ అప్లికేషన్ ప్రొసీజర్ ఇచ్చారండి. అప్లికేషన్ ప్రొసీజర్ ఏంటంటే ఇందులో మనకి అప్లికేషన్ పెట్టారు, అది ఫిల్ చేయాలి. సైన్డ్ ఒరిజినల్ అప్లికేషన్ ఫామ్, దాంతోపాటుగా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు 1 set ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ తీసుకుని వెళ్ళాలి. అంటే మనం ఓన్ సైన్ చేసిన జిరాక్స్ కాపీలు అని తీసుకెళ్ళాలి. ఏజ్ ప్రూఫ్ కానీ, మార్క్ షీట్స్ కానీ, డిగ్రీ సర్టిఫికేట్స్ కానీ, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళాలని ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు. సో మనం గూగుల్ ఫామ్లో ఏదైతే ఫిల్ చేసి మనం డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తామో అవన్నీ కూడా ఇంటర్వ్యూకి తీసుకుని వెళ్ళాలండి. సో ఇక్కడ లింక్ ఇచ్చారు కదా, సీనియర్ అసిస్టెంట్ నాన్ అకాడమిక్, ఈ గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ చేసి ఫిల్ చేయాలి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అది కూడా లింక్ క్లిక్ చేయవచ్చు. అలాగే ఫీజు ఇచ్చారండి. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి 1,500, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 1,000,
పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఫీజు అనేది లేదు. ఏ బ్యాంక్లో పే చేయాలో డీటెయిల్స్ ఇచ్చారు. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మాత్రం 1 సెట్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అయితే తీసుకుని వెళ్ళాలండి. అలాగే మనకి ఇక్కడ ఏమైనా క్వైరీస్ వస్తే కనుక srrecruitment@aimsmangalore.edu.in వెబ్సైట్లో అయితే మనం ఆ క్వైరీస్ డౌట్స్ ఏమైనా ఉంటే మనం పెట్టేసి మనం నివృత్తి చేసుకోవచ్చండి. అలాగే ఇంటర్వ్యూ అనేది ఎప్పుడు ఉంటుందంటే 1 to 30 డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వరకు చెప్పుకున్నవి అవన్నీ కూడా 6 to 8 జనవరి అంటే 6, 7, 8 తారీఖుల్లో జనవరి నెలలో జరగడం అయితే జరుగుతుంది. రిపోర్టింగ్ టైం 8:30 AM. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ 9 గంటలకి, ఇంటర్వ్యూ అనేది 11 గంటలకు జరుగుతుందండి. సో దీనికి అప్లికేషన్ ఫామ్ కిందనే ఇవ్వడం జరిగింది. దీనికి ఫోటో అంటించి ఇవన్నీ ఫిల్ చేసేసి సైన్ పెట్టాలి, కింద మీ పేరు రాయాలి. సో ఈ అప్లికేషన్ అనేది దీనికి సంబంధించింది. అలాగే ఇక్కడ మనకి అప్లికేషన్లో ఎస్ఆర్నో పెట్టాలి. మనం ఏవైతే సబ్మిట్ చేస్తున్నామో అవన్నీ కూడా ఎస్ఆర్నో పెట్టాలి, సైన్ పెట్టాలండి. అలాగే క్వాలిఫికేషన్స్ మళ్ళీ కింద ఇవ్వడం జరిగిందండి. మీరు మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చు. ప్రతిదానికి కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేది అడగడం జరిగింది. సో అలాగే ఇంకొక నోటిఫికేషన్ ఉంది కదా, ట్యూటర్ ఆర్ డెమాన్స్ట్రేటర్స్ అట్ ఎయిమ్స్ మంగళగిరి. ఇవి 4 మాత్రమే ఉన్నాయి. 1 year కాంట్రాక్ట్ బేసిస్లో అయితే తీసుకోవడం జరుగుతుందండి. సో ఇది 2 జనవరి 2026 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. 4 వేకెన్సీస్ ఉన్నాయి. కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్లో 2 ఉన్నాయండి. అందులో అన్రిజర్వ్డ్ 1, ఓబీసీ 1. అన్రిజర్వ్డ్ అంటే ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. అన్రిజర్వ్డ్లో అయితే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అది 1 మాత్రమే ఉందండి. టోటల్గా వచ్చి 2 వేకెన్సీస్ అండి. మైక్రోబయాలజీ 1, అలాగే ఫిజియాలజీ 1. టోటల్గా వచ్చి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూడండి, ఇక్కడ మెడికల్ క్వాలిఫికేషన్ ఏదైతే మెడికల్ క్వాలిఫికేషన్ ఉందో ఆ మెడికల్ క్వాలిఫికేషన్ నుండి 1 year కంపల్సరీ ఇంటర్న్షిప్ చేసి ఉండాలండి. అలాగే ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్ అంటే వాళ్ళు కోరుకునేది ఎండి లేదా ఎంఎస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే చదువు ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. డిజైరబుల్ ఉంటే కనుక ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే నాన్ మెడికల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి, అంటే మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు కదా, పిహెచ్డి ఉంటే కనుక ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అలాగే దీనికి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చి 37 years 37 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. పీడబ్ల్యూడీలో జనరల్ కేటగిరీ అయితే 10, ఓబీసీ 13, ఎస్సీ, ఎస్టీ 15 years ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారండి. పే స్కేల్ వచ్చి 56,100 అనేది మెడికల్ క్యాండిడేట్స్కి ప్రతి నెల కూడా రావడం జరుగుతుందండి. మీకు ఇంటర్వ్యూ వచ్చేసి ఫిజికల్ మోడ్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుందంటే అడ్మిన్ అండ్ లైబ్రరీ బిల్డింగ్, ఎయిమ్స్ మంగళగిరి, గుంటూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్లో అయితే ఉంటుంది. ఇది మళ్ళీ చెప్తున్నాను, ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. సో ఏదైతే అప్లికేషన్ ప్రొసీజర్ ఉందో అది ఒకసారి చూసేద్దాం. మీరు ఆల్రెడీ గూగుల్ షీట్ ఫిల్ చేస్తారు కదా, ఏవైతే గూగుల్ షీట్లో మీరు అన్ని అటాచ్మెంట్లు పెట్టారో అవన్నీ కూడా అటాచ్మెంట్స్ తీసుకుని వెళ్ళాలి. అలాగే మీ యొక్క సైన్డ్ ఒరిజినల్ అప్లికేషన్ ఫామ్ కూడా తీసుకుని వెళ్ళాలి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు. సో మీ యొక్క హార్డ్ కాపీస్ అన్నీ కూడా జిరాక్స్లు తీసుకుని వెళ్ళాలండి. సో ఇక్కడ ఈ నోటిఫికేషన్ మళ్ళీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కూడా మీరు ఒకసారి చూసేయచ్చు. దీనికి జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీలు 1500, ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్ వాళ్ళు 1000 అనేది పే చేయాలండి. ఆన్లైన్లో పే చేసేయచ్చు. మనకి ఇది ఇచ్చారు కదా, బ్యాంకు అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, దాన్ని బట్టి పే చేసేయచ్చండి. అలాగే 1 సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ అవన్నీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో అంటే ఇంటర్వ్యూ టైంలో తీసుకుని వెళ్ళాలండి. అలాగే అప్లికేషన్ ఫామ్ కూడా ఫిల్ చేసుకుని వెళ్ళాలి. ఇది ఏదైనా క్వైరీస్ వస్తే కనుక దీనికి మీరు మెయిల్ చేయాలి. ఇది 1 year కాంట్రాక్ట్ బేసిస్ మాత్రమే రిక్రూట్మెంట్ జరుగుతుందండి. అలాగే ఇక్కడ మనకి వెన్యూ ఇచ్చారు కదా, 9 జనవరి 2026 ఫ్రైడే అనేది మీకు వచ్చే నెలలో ఫ్రైడే 9వ తారీఖు జనవరి నెలలో అయితే మీకైతే ఇంటర్వ్యూ ఉంటుందండి. 8:30 AMకి రిపోర్ట్ చేయాలి. 9 ఆన్వర్డ్స్ అంటే మీకు ఏదైతే రిక్రూట్మెంట్ సంబంధించి క్వాలిఫికేషన్ అవి ఉన్నాయో స్క్రూటినీ అయితే జరుగుతుంది. 11 AMకి ఇంటర్వ్యూ ఉంటుందండి. సో డాక్యుమెంట్స్ ఏవైతే ప్రొడ్యూస్ చేయాలో అవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి, 13 రకాలు. సో ఇందులో ఉన్నాయన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాలండి. అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు, ఈ అప్లికేషన్ ఫామ్ కూడా ఫిల్ చేయాలి, లాస్ట్లో సైన్ చేయాలండి. ఇవన్నీ ఎస్ఆర్నో పెట్టాలి. సో ఇదేంటి నోటిఫికేషన్ సంబంధించి. మరి లేట్ చేయకుండా అప్లై చేయండి. ఎలిజిబిలిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేయండి. మన ఛానల్ నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ బెల్ను క్లిక్ చేసి బెల్ మీద క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు కూడా రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.